చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత ఎంతో ప్రయాసతో తల్లి కంటది పిల్లల్ని. ఆ పిల్లల్ని పెద్ద చేస్తారు, ప్రయోజకులుగా మంచిగా కష్టపడి చదివించడం అవ్వచ్చు, వాడిని ప్రయోజకులుగా చేస్తారు. ఎందుకో తెలుసా? ప్రతి తల్లికి తండ్రికి ఉన్న ఆశ ఏంటంటే నా పిల్లలు పెద్దయి మమ్మల్ని బాగా చూసుకోవాలి. ఉందా లేదా? చూసుకోవాలంటే మనకి ఏదో పెట్టేయాలని కాదు, మనల్ని ప్రేమగా మాట్లాడితే చాలు అనుకుంటాం. అందరు తల్లిదండ్రులు అదే అనుకుంటారు, ప్రేమగా మాట్లాడి వారు మనల్ని గౌరవిస్తే చాలు, వారు బ్రతుకుతూ మనతో ప్రేమగా ఉంటే చాలు అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు సమాజం ఎలాగుందో తెలుసా? పిల్లలే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్న లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చిన్నపిల్లలు తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఉన్నారు కదా, ఒక మాట చెప్తానయ్యా, ఏ రోజు మీ తల్లిదండ్రులను ఒక మాట ఎత్తి మాట్లాడద్దు. నీ తల్లిదండ్రులను సన్మానించుమో, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడిగా మారుతావు. నిజంగా ఇవి బ్లెస్సింగ్స్ కి మొదటి మెట్టు ఇవేనండి. ఎవరైతే పేరెంట్స్ ని గౌరవిస్తారో, ఎవరైతే పేరెంట్స్ యొక్క మాటకు లోబడతారో, వారి యొక్క బ్రతుకు అందరిలా ఉండదు, వారి యొక్క జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలవబెడతాడు. నువ్వు పేరెంట్స్ ని ధిక్కరించావంటే నువ్వు ఈ లోకంలో శాపగ్రస్తుడిగా మారిపోతావు. చాలా మంది అలా పేరెంట్స్ ని తిట్టి వాళ్ళని కాలదని చాలా మంది శాపగ్రస్తులుగా మారిపోయిన వారు ఈ సమాజంలో కనబడుతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యము చెప్తున్న మాట. తల్లిదండ్రులను ప్రేమించాలి. వారు ఎలాంటి వారైనా, ఇంకో మాట చెప్తాను, నీ తండ్రి త్రాగుబోతైనా, నీ తండ్రి ఎలాంటి వాడైనా, నీ తల్లి నిన్ను పట్టించుకోలేని దాయనా గౌరవించు చాలు, దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా.